వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్డీఏ వచ్చే ఎన్నికల్లో మూడోసారి గెలుస్తుందన్న ప్రధాని మోడీ. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఓటు 50% దాటాలని సూచన. బెంగళూరులో ముగిసిన విపక్షాల సమావేశం. ఇండియాను ఎన్డీఏ ఛాలెంజ్ చేస్తుందా అన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని స్పష్టం. హైదరాబాద్ నగరాన్ని కమ్మేసిన ముసురు, లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్డీఏ వచ్చే ఎన్నికల్లో మూడోసారి గెలుస్తుందని, అదే సమయంలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని ది అశోక్ హోటల్లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ మాట్లాడుతూ ఎన్డీఏ అంటే న్యూ ఇండియా డెవలప్మెంట్ ఆస్పిరేషన్ అని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఓటు షేర్ 50% దాటాలన్నారు. ఎన్డీఏ అంటే ప్రజల కోసం పనిచేసే కూటమి అన్నారు. దేశం, దేశ భద్రత, అభివృద్ధి, సాధికారత ఇవే ఎన్డీఏ ప్రాధాన్యత అంశాలు అన్నారు. మనం ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ సానుకూల రాజకీయాలు చేశామన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మనం ఎప్పుడూ కూడా విదేశీ శక్తుల సహకారం తీసుకోలేదని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభివృద్ధికి అడ్డుపడలేదని, అడ్డంకిగా మారలేదన్నారు. రాజకీయాల్లో పోటీతత్వం ఉండాలి కానీ శత్రుత్వం ఉండరాదన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షం నిత్యం తనను తిట్టేందుకే శక్తిని ఉపయోగిస్తోందన్నారు. हमें विकास के मुद्दे पर ही जनता के पास जाना है. हमारा एक ही लक्ष्य है, विकास, भारत का विकास. भारत के कोटि कोटि लोगों की आशा आकांक्षा ही हमारा एजेंडा है. हम पूरी शक्ति लगा देंगे, हम मेहनत करेंगे, ईमानदारी से काम करेंगे और यही हमारी गारंटी है. और लाल किले से मैंने कहा था, यही समय है, सही समय है. आज देश में एक माहौल बन चुका है. देश का आत्मसम्मान और आत्मविश्वास आज अभूतपूर्व ऊंचाई पर है. जैसे कोई इमारत बनाने से पहले नींव का निर्माण होता है, वैसे ही पिछले 9 वर्षों में नए भारत की एक मजबूत नींव का निर्माण हो चुका है. इस मजबूत नींव पर हम सभी को नए भारत का, आत्मनिर्भर भारत का, विकसित भारत का निर्माण करके ही रहना है. और आपने मुझ पर इतना विश्वास रखा है, इतना प्रेम बरसाया है, इतना स्नेह किया है. मैं आपको विश्वास दिलाता हूं और आपके माध्यम से मैं देशवासियों को विश्वास दिलाता हूं कि मैं अपने परिश्रम में, अपने प्रयासों में कहीं कोई कमी नहीं रहने दूंगा. मुझसे गलती हो सकती है, लेकिन बदनीयत से मैं दूर रहूंगा, बदनीयत से कोई काम नहीं करूंगा. और साथियों, मेरा जीवन आप देखते हैं, देश देख रहा है. मेरे शरीर का हर कण, मेरे समय का हर क्षण देश को ही समर्पित. బీజేపీ తన అధికారం కోసం దేశాన్ని ఆక్రమిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా హాజరైన నేతలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ ఇది బీజేపీ ప్రతిపక్షాల మధ్య యుద్ధం కాదని, ఇది ప్రజల స్వాతంత్ర్యం కోసం, స్వేచ్ఛ కోసం
చేస్తున్నటువంటి యుద్ధమని అన్నారు. తమ యాక్షన్ ప్లాన్ ను తదుపరి జరగనున్న ముంబై సమావేశం సందర్భంగా వెల్లడిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ వర్సెస్ ఇండియాగా పేరుంటుందని ప్రకటించారు. దేశంలోని నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని నిరుద్యోగం పెరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ఐఎన్డీఐఏ మధ్య పోరుంటుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా మధ్య పోరుంటుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఐఎన్డీఏను ఇండియాను ఎన్డీఏ ఛాలెంజ్ చేస్తోందా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా గెలుస్తుందని, బీజేపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. విపక్ష నేతలపైకి బీజేపీ సిబిఐ ఈడీని ప్రయోగిస్తోందని ఆరోపించారు. 9 ఏళ్లలో బీజేపీ ప్రతి వ్యవస్థను నాశనం చేస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. రైల్వే వ్యవస్థను కూడా నాశనం చేశారన్నారు. लड़ाई बीजेपी की विचारधारा, उनकी सोच के खिलाफ है. वो देश पर आक्रमण कर रहे हैं, बेरोजगारी फैल रही है, देश का पूरा धन चुने हुए लोगों के हाथ में जा रहा है. और इसलिए जब हम डिस्कशन कर रहे थे, हमने अपने आप से सवाल पूछा, लड़ाई किसके बीच में है? यह लड़ाई ऑपोजिशन और बीजेपी के बीच में लड़ाई नहीं है. देश की आवाज को दबाया और कुचला जा रहा है. ये देश की आवाज के लिए लड़ाई है. और इसीलिए यह नाम चुना गया, इंडियन नेशनल डेवलपमेंटल इंक्लूसिव अलायंस, मतलब इंडिया. लड़ाई एनडीए और इंडिया के बीच में है, नरेंद्र मोदी जी और इंडिया के बीच में है, उनकी विचारधारा और इंडिया के बीच में है. आप जानते हो, जब भी कोई हिंदुस्तान के सामने खड़ा होता है, जस्ट नाउ खारगे जी ने आप लोगों को बताया, he has already mentioned everything whatever we discussed in the meeting. Here also all the chief ministers, including Uddhav, ex-chief minister, even I don't say ex-chief minister, tomorrow they will be again coming, Arvind ji, Sitaram ji, Raja, Hemant, मान, सीतारामैया जी, रमेश जी, डीके, our favorite Rahul Gandhi, Sharad Pawar ji, and all my youngsters who are sitting behind the dais, they are the future. So I thanks to everybody and thanks the Indian press, international, national, state and regional and local. Today the meeting was very good. It was constructive, fruitful, and I think from today it's a real challenge. We already started. हमारा जो अलायंस मीन्स जो 26 पार्टी का मीटिंग हुआ, इसमें तैयार हुआ. पहले आप यूपीए के नाम सुना, एनडीए तो अभी भी है लेकिन एग्जिस्टेंस नहीं है. इसी के लिए आने वाला दिन देश में जो जिंदगी खतरा में है, चाहे दलित हो, चाहे माइनॉरिटी हो, चाहे हिंदू हो, चाहे मुस्लिम हो, चाहे सिख हो, चाहे ईसाई हो, चाहे मणिपुर हो, चाहे अरुणाचल हो, चाहे उत्तर प्रदेश हो, चाहे दिल्ली हो, चाहे बंगाल हो, चाहे बिहार हो, चाहे महाराष्ट्र हो, सरकार बेचना, सरकार खरीद करना एक ही काम है गवर्नमेंट का. इसी के लिए हम लोगों ने आज सब मिलके एक रियल चैलेंज लिया है. डिटेल्स खारगे जी ने आपको फुल फ्लेजेड नाम बताया, लेकिन इसका शॉर्ट फॉर्म में होता है इंडिया.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల షెడ్యూల్ దగ్గర పడుతుండటంతో వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకునే అవకాశం ఉండటం పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాయన్నారు. బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో టీడీపీ పార్టీ చేరి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పోరాడుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధానమంత్రి మోడీ కలలను సాధించడానికే కేంద్రంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా అవసరమని అన్నారు. ఎన్డీఏ సమావేశానికి 38 పార్టీలు హాజరవుతుండగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సమావేశానికి టీడీపీని ఆహ్వానించలేదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరిగే కీలక సమావేశానికి టీడీపీని ఆహ్వానించలేదు. ఏపీలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని పవన్ అన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంతో పాటు రాబోయే ఎన్నికల్లో పొత్తులు, సీఎం పదవి వంటి అంశాలపై ఎన్డీఏ భేటీలో పాల్గొనడానికి ముందు పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. అంటే ఇప్పుడు దాకా జరిగిన అంశాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, స్కిల్ ఇండియా డెవలప్మెంట్, ఆత్మనిర్భర్ భారత్ వీటి మీద లోతుగా ప్రతి ఒక్కరూ అభిప్రాయాలు చెప్పారు. అలాగే మా సైడ్ నుంచి కూడా, జనసేన సైడ్ నుంచి కూడా నేను చెప్పింది నాని పాల్కివాలా గారిది కోట్ చేశాను. అంటే ఇండియా చాలా అత్యంత కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, డార్క్ అండ్ డిస్పైర్ అండ్ గ్లూమీ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఉదాహరణకి మనకి పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు కానీ, 26/11 ఈ ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు, అలాంటి పరిస్థితిలో మా అందరికీ అనిపించింది, సగటు మనుషులు నాకు కూడా అనిపించింది, భారతదేశానికి చాలా బలమైన నాయకత్వం కావాలని. ఆ సమయానికి నరేంద్ర మోదీ గారు కనిపించడం, మేమందరం ఆయన చుట్టూ ర్యాలీ అవ్వటం. అదే విధంగా నేను చెప్పింది, జనసేన తరపు నుంచి మేము చెప్పింది, భవిష్యత్తులో వారి నాయకత్వానికి, వారి నాయకత్వంలో దేశం నడవాలి, దేశం మరింత బలోపేతం కావాలి, మా సంపూర్ణ మద్దతు తెలియజేశాం. రాష్ట్రంలో పొత్తుల గురించి ఏమైనా చర్చ వచ్చిందా? సీట్ల సర్దుబాటు, అది సీట్ల సర్దుబాటు, పొత్తులు, ఈ పొత్తుల్లో చర్చ జరగలేదు. ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కాబట్టి అంత మిగతావన్నీ అంత లోతుగా అధ్యయనం చేసి, ఎన్డీఏలోకి కొత్తగా ఏపీ నుంచి ఇంకో పార్టీని చేర్చుకోవడం గురించి ఏమైనా చర్చ వచ్చిందా? మీరేమైనా దాని గురించి మాట్లాడారు? దాని మీద ఇది మా జనరల్ మిషన్ స్టేట్మెంట్ మీద ఉంది తప్ప ఇంకా అంత లోతుగా ఇంకెళ్ళలేదు. ఇంకా ఎక్స్పాండ్ చేసే ఛాన్స్ ఉందా సార్? ఇప్పటికి 38 పార్టీలైనాయి, ఇంకా కొత్తగా పార్టీలు చేరుతాయి, అందులో ఏపీ నుంచి ఏమైనా కొత్తగా చేరే ఛాన్సెస్? పాలిటిక్స్ లో ఏదైనా జరగచ్చు. హైదరాబాద్ నగరాన్ని నిన్నటి నుంచి ముసురు కమ్మేసింది. రుతుపవనాలకు తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ కూడా జోరుగా వాన పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ అయింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం పరిధిలోని నస్కల్ గ్రామంలోని రైతు వేదిక వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి పరశురాం రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి మాట్లాడుతూ ఉచిత విద్యుత్, రైతులకు సబ్సిడీలపై అన్ని రకాల వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, విత్తనాలు, రైతులకు పంట బీమా సౌకర్యం, ఇన్సూరెన్స్ సబ్సిడీ, పంట నష్ట పరిహారం, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ వంటి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని అన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేదని, రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేయలేదని అన్నారు. సభల్లో భాగంగా అమెరికాలో ఏదైతే ఆయన మాట్లాడిండో రైతుల గురించి 24 గంటల కరెంటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తలేదు, మాయమాటలు చెప్తున్నది, మోసం చేస్తున్నది, 1,000 కోట్లు నష్టం చేస్తున్నది అని చెప్తే దాన్ని వక్రీకరించి ఏదైతే రేవంత్ రెడ్డి గారు 3 గంటలే రైతులకు కరెంటు చాలు అనే విధంగా చెప్పి ఏదైతే దిష్టి బొమ్మలు అంటబెట్టడము, కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడం అనేది ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం
చేస్తున్నది. దాన్ని నిలదీయనికనే ఇప్పుడు ప్రతి రైతు వేదికల దగ్గర రైతులతో కలిసి సమావేశం చేస్తున్నాం. ఏదైతే నిజం ఏదైతే ఉందో రైతులకు 24 గంటల కరెంటు ఇస్తలేరు, ఒక 9 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. ఆ 9 గంటల కరెంటు కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో కూడా అర్థమవుతలేదు. రైతుల ముంగల్లో తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైనా ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఏదైతే ఉచిత కరెంటు ఆ రోజు ఉన్నటువంటి మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉచిత కరెంటు పైన మొట్టమొదటి సంతకం చేసినది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా? రైతులందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రైతులకు ఉచిత కరెంటు కానీ 24 గంటల కరెంటు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 4-5 నెలల్లో రాబోతున్నది. కొత్త ప్రభుత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 24 గంటల కరెంటు ఇచ్చి చూపిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ లో తెలియజేయడం జరిగింది. ఆ విషయాన్ని రైతులకు తెలియజేయడానికి మేము ఈ నస్కల్ గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు 5 ఏళ్ళు అవుతున్నది. నువ్వు ఒక్కరికన్నా నువ్వు రుణమాఫీ రైతులకు మోసం చేసినావు, ఒక్కరికన్నా నువ్వు రుణమాఫీ చేసినావని మేము ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. వెంటనే నీకు చిత్తశుద్ధి ఉంటే రైతుల పక్షపాతం అయితే నువ్వు ఎంబడే ₹1,00,000 రుణమాఫీ చేసి మాట్లాడాలని ఈ బీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కడేసారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే 76,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఎల్టీ లోన్లు, క్రాప్ లోన్లు ఏమున్నా ఒకటేసారి రుణమాఫీ చేసినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం వెదరేశ్వరం గ్రామంలోని కోసూర్ నగర్, మూలగూడెం, గుర్తులవారిపాలెం, స్పీతానివారిపాలెం, బొక్కవారిపాలెంలోని ప్రభుత్వ విప్పు మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. సమస్యలు ఉంటే పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పితానివారిపాలెంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ చిన్నారులకు అందిస్తున్న పోషకాహారాన్ని పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించి విద్యార్థులకు ఐడి కార్డులు, డైరీలు అందజేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి ఆపకుండా 5 సంవత్సరాల నుంచి మా చెల్లి మా అక్క అని చెప్పి బటన్ నొక్కేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బటన్ నొక్కడం వల్ల మీకు సంక్షేమ కార్యక్రమం, పిల్లలు చదువుకుంటే డబ్బు, అలాగే మీరు ఆశ్రమంలో చేసిన అప్పు తీర్చాం, అలాగే మీకు మీ యొక్క భర్త వ్యవసాయం చేస్తుంటే గతంలో ఎల్సీని దగ్గరికి వెళ్తే వడ్డీ వేసుకోండి, ఇప్పుడు అలాంటి ఎల్సీని దగ్గరికి వెళ్లకుండానే మీకు పెట్టుబడి వ్యక్తులు డబ్బు వచ్చేటువంటి ఏర్పాటు చేశాం. మరి ఇట్లా మీ అబ్బాయి ఆటో నడుస్తుంటే వాహనం ఇస్తున్నాం, మీ పిల్లలు చదువుకుంటుంటే విద్యార్థులు ఇస్తున్నాం. ఇవాళ మీ వెదిరేశ్వరం స్కూళ్ళు చక్కగా అభివృద్ధి చేశాం. కోట్లు పెట్టి మీ వెదిరేశ్వరం మొన్న కూడా 80 లక్షలు పెట్టి ఆ రెండో బిల్డింగ్ కూడా మీ యొక్క రెండో బిల్డింగ్ కూడా 80 లక్షలు బిల్లు వచ్చిన రాకపోయినా మా వరంగారికి మరి అది కూడా బిల్డింగ్ మరి పూర్తి చేశారు. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు అన్నీ మీకు అందిస్తున్నాయి. 5 సంవత్సరాల పాటు చేసినప్పుడు మనం కూడా ఇవాళ గుడి ముందు ఉన్నాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బంతా మన అకౌంట్లోకి మరి మీ అందరూ ఆర్థిక పరిస్థితి బాగుండాలని చెప్పి బట్ట నొప్పుతున్నప్పుడు మనం కూడా రేపు ఎన్నికలు వచ్చినప్పుడు గుండెల మీద చేసుకుని మనుషులు కనుక గొంతుకు దిగింది కనుక మానవతా ధర్మంతో వెళ్ళి ఒక్క నిమిషం నీతిగా ఉండి ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు మా కుటుంబానికి ఇచ్చాడనేటువంటిది ఒప్పుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి, మా అందరూ మా కుటుంబాలు బాగుండాలని మరి మనం కూడా ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద బట్టలు నొక్కేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చెప్తాం. ఎక్కువ మాత్రం వెనక గమనికలు కూర్చున్నాను, పొద్దున ఏంటిపోతానని నాకు నిలబెట్టి కాదు అంతే ఎక్కువ మరి సమయం తీసుకున్నాం. కానీ మరి గట్టిగా చెప్పిన సేవ ఒక్క మాట మాట్లాడిన తర్వాత మనందరం ఒక్క మాట సేవ ఇచ్చిన తర్వాత
మరి ఈ కార్యక్రమం పూర్తి చేద్దాం అని చెప్పి ఇవాళ తిరుగుతాను. మరి తిరిగినప్పుడు ముందు బాగానే ఉంటున్నారు కుర్రోళ్ళు, ఆఖరికి వచ్చేవాడు ముసళ్ళు మిగులుతున్నాను దగ్గర అంటే ముసళ్ళు ఎంత ఉందో కుర్రోళ్ళు ఎంత ఉందో కూడా చేసేస్తాం. మా శివుడు ఎవరో ఏదో చేసేదని కాదు, కానీ మీ అందరికీ మా మీద ఉన్న అభిమానం, అలాగే నేను మీకు రుణపడి ఉండడం, భవిష్యత్తులో కూడా మీ అందరి యొక్క రుణం తీర్చుకునే విధంగా మరి ఈ కార్యక్రమాల ముందు నడవడం, అలాగే మరి ఏదైతే ఇవాళ వాడపల్లి దేవస్థానం మరి మీ ఎదురేసిన రవీంద్ర గారి చేతిలో పెట్టడం జరిగింది, దాన్ని కూడా అత్యంత వైభవంగా ఈరోజు మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే మీ గ్రామంలో మరి ఏదైతే మొన్న ఒక 3 కోట్లు పెట్టి ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్ని ఊళ్ళ నుంచి వస్తున్నప్పటికీ కూడా మరి ఈ గ్రామంలో పెద్దలందరూ యొక్క కోరిక తీర్చాలని, అలాగే సంక్రాంతికి మరి కోడి పందాలు కానీ లేదా కల్చరల్ యాక్టివిటీస్ మరి మనకు హుషారైన కార్యక్రమాలు కానీ అన్నీ ఉండేటప్పుడు కరెంటు పోతే మళ్ళీ ఇబ్బంది పడుతున్నాం పెద్దలు కూర్చున్నగర్ పెద్దలు అందరూ చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు పేరు ఉంది ఈ ప్రాంతానికి కూర్చున్నగర్ కానీ మూలగూడెం కానీ అన్ని అంచేత అట్లా ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి ఎన్ని గ్రామాల నుంచి ఒత్తులున్నా అన్ని పక్కన పెట్టి ఈ గ్రామంలో గౌరవించి సబ్స్టేషన్ కూడా 3 కోట్ల రూపాయలతో మీ గ్రామాన్ని తెచ్చుకున్నాం. దాంతోనే సరిపెట్టకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం ఎదుట సిఐటిఈ ఆధ్వర్యంలోని ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లు ఆందోళనకు ఎమ్మెల్సీఐ వెంకటేశ్వరరావు, ఈటీఎఫ్ నాయకులు సంఘీభావం తెలిపారు. పని భారం తగ్గించాలని, బెదిరింపులు వేధింపులు ఆపాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్స్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దృష్టిలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయకపోతే మాత్రం మరొకసారి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయండి. కలెక్టర్ గారు ఏం చెప్పారంటే అండి, మీరు వాళ్ళ లీడర్లు పిలిచి మీటింగ్ పెట్టండి చెప్పారండి. కలెక్టర్ గారు కూర్చోమంటలేదు తీసుకోవాలండి. ఈ రోజు సంవత్సరాలు అయిపోతే 3 నెలలు అయిపోయింది మేడం. కదండి ఆల్రెడీ ఇచ్చాము నిలుస్తుందని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను. మీరు అందరూ ఒక విషయాన్ని గ్రహించండి. ఈరోజు ఏం విషయాలు మనం మాట్లాడుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉదయం 10 గంటల నుంచి 9 గంటల నుంచి వచ్చి కూర్చున్నాం. మనకి ఎమ్మెల్సీ ఐదే గారు మాట్లాడారు, చాలా మంచి మంచి విషయాలు. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీకి గ్రాఫ్ బాగా పెరిగిపోతుంది. వారాహి యాత్రకు ముందు, వారాహి యాత్ర తర్వాత ఉన్నట్లు పవన్ గ్రాఫ్ పెరిగిపోయింది. రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా బరిలోకి దిగిన ఆశ్చర్యం లేదు అన్నట్లుంది అక్కడ పరిస్థితి. జనసేన బలం పెరుగుతుండటంతో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ సైతం టీడీపీని పక్కకు పెట్టి జనసేనపైనే ఫోకస్ చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు వెళ్లడం చర్చగా మారింది. అసలు రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ ఎన్టీఆర్ చెప్పకనే చెబుతుంటే అభిమానులు మాత్రం ఆయన్ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ఉన్నటువంటి తాజాగా ఒంగోలు ప్రధాన కూడలిలో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అసలోడు వచ్చే వరకు కుసరోడికి పండగే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓవైపు లోకేష్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సమయంలో ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. అంతేకాదు ఆ ఫ్లెక్సీలలో పెద్ద ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు ఫోటోలు కూడా ఉన్నాయి. ఎవరిని ఉద్దేశించి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనే చర్చ జరుగుతోంది. వీటిని ఎవరు ఏర్పాటు చేశారో టీడీపీ నేతలు ఆరా తీస్తూ ఉన్నారు.
మరో స్వాతంత్ర్యం పోరాటానికి సిద్ధం కావాలని వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్ దళితులకు పిలుపునిచ్చారు. కరంచేడు కుల నిర్మూలన సమరవీరుల స్మారక దినం సందర్భంగా మదనపల్లె బెంగళూరు రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వీసీకే పార్టీ ఆధ్వర్యంలో కారంచేడు వీరులకు వీరవందనం కార్యక్రమం జరిగింది. ముందుగా వీసీకే నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుల నిర్మూలన సమరంలో నేల కొరిగిన కారంచేడు, చుండూరు యుద్ధ వీరులకు నివాళులర్పించి వీరవందనాలు చెప్పారు. ప్రభావశీలతని ప్రపంచానికి చాటినటువంటి వీరోచిత ఉద్యమాలు, కంచికచర్లలో కోటేశ్వరి సజీవ దహనం చేసిన తర్వాత ఆ రోజు దళితుల ఆత్మగౌరవం ఏ విధంగా ఉప్పొందిందంటే, హిందూ అసెంబ్లీలో తిమ్మారెడ్డి అనే ఒక అగ్రకుల శాసనసభ్యుడు ఆ కంచికచర్ల కోటేశ్వరి ఘటనను కించపరుస్తూ మాట్లాడినప్పుడు అక్కడే ఉన్నటువంటి దళిత శాసనసభ్యురాలు ఈశ్వరీబాయి గారు తన కాలి చెప్పు తీసుకొని ఆ దురాంకారి మీద విసిరినటువంటి ఒక చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించి దళితుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన రోజు ఆ రోజు. అదేవిధంగా కారంచేడులో వీరోచితంగా పోరాడి కుల దురహంకారుల చేతుల్లో దళిత కులులు చనిపోయినప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమంగా మారి ఆ తర్వాత దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలందరూ కూడా రక్షణగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ 1989 సాధించినటువంటి చరిత్ర ఆ పోరాటానికి ఉంది. ఆ తర్వాత చుండూరులో దారుణం జరిగితే 1991 ఆగస్టు 6వ తారీఖున దాన్ని నిరసిస్తూ వెను ఉప్పనలాగా దళిత ఉద్యమం చెలరేగి అది ఢిల్లీని మంట పెట్టే విధంగా తయారైనప్పుడు ఆ రోజు అప్పుడున్నటువంటి రాష్ట్రపతి ఆ దళిత ఎంపీలకి, పార్లమెంట్ సభ్యులకి అపాయింట్మెంట్ ఇవ్వనప్పుడు అప్పుడు దళిత ప్రజాప్రతినిధులంతా ఆత్మగౌరవ పోరాటం చేస్తే అంతిమంగా ఆ పోరాటం భారతదేశానికి దళితుడిని కేఆర్ నారాయణ అనే దళితుడిని రాష్ట్రపతిని చేసే స్థాయికి ఆ రోజు మన ఆత్మగౌరవ ఉద్యమం వెళ్ళింది. ఆ విధంగా అనేక పోరాటాలకి స్ఫూర్తినిచ్చినటువంటి కంచికచర్ల, కారంచేడు, చుండూరు ఈ పోరాటాల నుంచి వచ్చిన ఆత్మగౌరవం ఈరోజు నిర్వీర్యమైపోయింది. తిరిగి ఆత్మగౌరవాన్ని నిర్మాణం చేయడానికి, తిరిగి పోరాట స్ఫూర్తిని ఈ పీడిత ప్రజల్లో రగిలించడానికి మరో స్వతంత్ర పోరాటంలాగా దళిత ఉద్యమం ఒక ఉప్పెనలాగా లేవాల్సినటువంటి చారిత్రక సందర్భంలో ఈరోజు వీసీకే పార్టీ కారంచేడు మృతవీరుల దినమైనటువంటి జూలై 17 నుండి చుండూరు మృతవీరుల దినమైనటువంటి ఆగస్టు 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వీరవందన సభలు జరిపి కారంచేడు, చుండూరు, కంచికచర్ల యొక్క పోరాటాల స్ఫూర్తిని నెమరవేసుకుంటూ ఈనాటి సమాజంలో ఉన్నటువంటి యువతని ప్రేరేపితం చేసి మరో స్వతంత్ర పోరాటంలో మరో దళిత ఉద్యమానికి మనం అందరం కూడా సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తూ ఒక చారిత్రక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు నిర్వహిస్తూ ఉంది. అది ఈరోజు ప్రారంభమై ఆగస్టు 6న అనంతపురంలో ముగింపు సభ ఉంటుంది, వీరవందన సభ పేరుతోటి. కావున అందరూ కూడా పీడిత ప్రజలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల్లో ఉండే పేదలందరూ కూడా ఈ పీడిత వర్గ స్ఫూర్తి పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పి సవినంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్డీఏ వచ్చే ఎన్నికల్లో మూడోసారి గెలుస్తుందన్న ప్రధాని మోడీ. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఓటు 50% దాటాలని సూచన. బెంగళూరులో ముగిసిన విపక్షాల సమావేశం. ఇండియాను ఎన్జీఏ ఛాలెంజ్ చేస్తుందా అన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని స్పష్టం. హైదరాబాద్ నగరాన్ని కమ్మేసిన ముసురు, లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.